ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎస్ఐఆర్ మొత్తం ప్రక్రియ చట్టబద్దమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ నిర్వహించే అధికారం పూర్తిగా ఎన్నికల కమిషన్ పరిధిలోనే ఉందని, ఈసీ చేపట్టిన విధానం సరైందేనని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఎస్ఐఆర్పై వచ్చిన అభ్యంతరాలు, లోపాల ఆరోపణలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్నికల కమిషన్ పూర్తిగా స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా ఈ ప్రక్రియ నిర్వహించిందని కోర్టు అభిప్రాయపడింది. ప్రతి 5 ఏళ్లకోసారి ఎస్ఐఆర్ నిర్వహించాలన్న వాదనలను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఇక అదే సమయంలో సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ కు కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. 2003లో నిర్వహించిన ఎస్ఐఆర్ కు సంబంధించిన కేసులను ట్రిబ్యునల్ కు పంపించి వారి పౌరసత్వాన్ని ధృవీకరించాలని ఆదేశించింది. కేవలం ఓటర్ జాబితా నుంచి పేరు తొలగించడమే వారిని విదేశీయులుగా నిర్ధారించడానికి సరిపోదని కోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ సూచించిన 11 రకాల పత్రాలు సహేతుకమైనవి, అలాగే ఎలాంటి చట్టాలకు కూడా విరుద్ధం కావని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆధార్పై కోర్టు ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదు. అయితే దాన్ని తప్పనిసరి చేయకపోయినా సరే తిరస్కరించలేదు. బీహార్లో 60 లక్షల మందికి పైగా, పశ్చిమ బెంగాల్లో సుమారు 90 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించినట్టుగా ఆరోపణలొచ్చాయి. ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, ఆర్జేడీ నేత మనోజ్ ఝా, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్, ఎన్సీపీ నేత సుప్రియా సూలే తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఓటర్లుగా నమోదైన ప్రజలపైనే పౌరసత్వ నిరూపణ బాధ్యత మోపడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లు ఆరోపించారు. దీంతో ప్రజలు సస్పెండెడ్ సిటిజన్షిప్ పరిస్థితిలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందని పేర్కొంటున్నారు. आज माननीय सुप्रीम कोर्ट का एसआईआर के ऊपर फैसला आ गया है। माननीय सुप्रीम कोर्ट ने कहा है कि एसआईआर की पूरी प्रक्रिया सही है। एसआईआर कराना ये इलेक्शन कमीशन का काम है और एसआईआर जो इलेक्शन कमीशन ने कराया है वो बिल्कुल ठीक कराया है। वो संविधान के अनुकूल है, रिप्रेजेंटेशन ऑफ पीपल एक्ट के अनुकूल है, जो कंडक्ट ऑफ इलेक्शन रूल है उसके अनुकूल है। जो एसआईआर के बारे में बहुत सारे अपवाद बताए गए थे, एसआईआर की बहुत सारी कमियाँ बताई गई थी, माननीय सुप्रीम कोर्ट ने उन कमियों को स्वीकार नहीं किया है और कहा है कि बिल्कुल इलेक्शन कमीशन ने फ्री एंड फेयर तरीके से पूरा एसआईआर किया है। हमने जो पीआईएल फाइल किया था उसमें मांग किया था एसआईआर रेगुलर इंटरवल पे होना चाहिए, एसआईआर हर 5 साल में होते रहना चाहिए।